గురుగారు నమస్తే నమస్తే. పోసాని గారు పొద్దున్న లెగిసిన దగ్గర నుంచి పాపం పోలీసులతో తిరుగుతా నాకు ఆరోగ్యం బాగాలేదు, నాకు హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది, ఈ విధంగా చెప్తున్నాడు. ఒక డాక్టర్లు పోలీసులు ఆయన హెల్త్ అంతా ఏ క్లాస్గా ఉంది, ఏం ఇబ్బంది లేదని రిపోర్ట్ ఇచ్చారు. మరి ఏంటి డ్రామాలు? కాదు, ఇప్పుడు డ్రామా కంపెనీ నుంచి వచ్చినోడు డ్రామా ఆడకపోతేనే భరతనాట్యం చేస్తాడా? నీకు అర్థం కావట్లా. వాడు డ్రామా బట్టి వాళ్ళ నాయకుడే పెద్ద డ్రామా. సింపతి గెయిన్ చేసుకుని ఏదో విధంగా గెలవాలి అనే ఆలోచనలో ఉంటారు. ఈ సింపతి గెయిన్ చేసుకుని ఏదో విధంగా జైలు నుంచి బయటపడాలని అనుకుంటున్నాడేమో. అది జరిగే పని కాదు. ఎందుకంటే ఆయన చేసిన తప్పు చిన్న తప్పు కాదండి, చిన్న చిన్న తప్పులు చేయలేదు. మహానుభావుడు లాంటి మా వ్యక్తిని ఎవరు చిరంజీవికి ఏం సంబంధం అండి? చిరంజీవి గారికి ఏమైనా సంబంధం ఉందా? ఒకప్పుడు అదే పోసాని సినిమాల్లో చిరంజీవి గారితో కానీ పవన్ కళ్యాణ్ గారితో చాలా బాగా యాక్ట్ చేసి చాలా మంచి సంబంధం ఉండేది. అంటే ఈ పార్టీకి వచ్చినాక ఆ విషయం ఎక్కిందంటారు. విశ్వాసం లేని కుక్క అది. దానికి ఎప్పటి నుంచో కుక్క నైజం ఉంది, కానీ కుక్కను అనకూడదు, కానీ కుక్క నైజం ఉంది ఎదవకి. కాకపోతే నేను గమనించింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని నోటుకొచ్చిన వారి అభిమాని ఎవరో ఎక్కడో ఏదో పోస్ట్ పెట్టాడంట, నీ భార్య ఏంటిరా అని. దానికి ఇన్ని కోట్ల మంది అభిమానం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని నువ్వు ఎందుకు ఆపలా పోయావు అని చెప్పి బూతులు పెట్టాడు. అసలు సంబంధం లేదు, అసలు పవన్ కళ్యాణ్ గారికి సంబంధమే లేదు. ఆడు ఎవరు తిట్టాడో ఎవరు పవన్ కళ్యాణ్ చూసే ఉండరు. అంత ఉచ్చ నీచాలు లేకుండా నీచాతి నీచంగా నీచుడిగా మారిపోయి పవన్ కళ్యాణ్ గారిని నానా బూతులు మాట్లాడాడు. ఇలాంటి వాడిని పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఏదో తిట్టాడు అనుకోవచ్చు. వెంటనే పవన్ కళ్యాణ్ అయిపోయిన టర్న్ తీసుకుని చిరంజీవి గారి మీదకి వచ్చాడు. అసలు చిరంజీవి అంటే ఏంటండి? మీరు నాకు ధీరుడు. ఆయన్ని చూసి, ఆయన కుటుంబ వ్యవస్థను చూసి అన్ని కుటుంబాలు కూడా అలా ఉమ్మడి కుటుంబంలో బతకాలని చిరంజీవి గారు నడకను చూసి నేర్చుకున్నారు. అలాంటి వ్యక్తి ఎంతో సేవాగుణం. ఈయన లైన్లోనే అందరూ కూడా ఎవరెవరైతే విమర్శలు చేశారో జగన్ దాకా కూడా జగన్ చిరంజీవి గారితో చేపట్టించుకున్నాడు, అదంతా కూడా అందరికి లైన్లో ఉందంటారా? ఖచ్చితంగా ఉంటుందండి. ఇప్పుడు వాస్తవంగా మంచి వ్యక్తుల్ని విమర్శించేటప్పుడు ఒకవేళ విమర్శించా రాజకీయంగా నీకు ప్రత్యర్థి ఉంటే మరి విమర్శించేటప్పుడు అమ్మలొక్కలు బూతులు ఎందుకు ఒళ్ళు కళ్ళు బయలు గమ్మిపోయా? అదే అధికారం ఉంటే కళ్ళు బయలు గమ్మిపోతాయండి? మనిషివేనా పశువా? మాట్లాడేప్పుడు ఉచ్చరించాలి ఉంటాం అసలు. చెప్పాడు మాట అన్నాను అని చెప్పేశాడు ఆయన. మరి సజ్జలకు ఎవరు చెప్పారు? జగనే చెప్తాడు ఆటోమేటిక్గా. సజ్జలు చెప్తే వాళ్ళు చెప్పారని అన్నవాళ్ళేనా అందరూ కూడా? సజ్జలు చెప్తే మాట్లాడాడంటే నీ అమ్మకి నీ తల్లికి పుట్టలేదా నువ్వు? వాడెవడు అవలేగాడు చెప్పాడని నువ్వు ఎట్లా మాట్లాడతావు? బూతులు మాట్లాడకూడదు కదా, బూతుల్లోని బండబూతులు మాట్లాడకూడదు కదా. ఏదో రాజకీయంగా విమర్శించు, నువ్వు ఎదవాను, అది కూడా పర్వాలేదు. ఒరి నీ అమ్మ నువ్వు మాట్లాడిన మాట అసలు నిజంగా ఆ రోజు బ్లాక్ డే అండి. నిజంగా అంత భయంకరంగా ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ ముందు అందరి ముందు ప్రెస్ అంటే ఏంటి, సమాజాన్ని సక్రమ మార్గంలో నడిపేటటువంటి వ్యవస్థను దగ్గరకు పెట్టుకుని నోటుకొచ్చిన బూతులు మాట్లాడావంటే నిన్ను క్షమించకూడదు పోసాని కృష్ణమురళి. నువ్వు మాత్రం నీకు ఎలా ఉంటుందో చూద్దాం. గురుగారు నమస్తే. పోసాని గారి అరెస్ట్ మంచి హడావుడిగా ఉంది. మరి అయితే ఆయన హెల్త్ రిపోర్ట్ పట్ల డాక్టర్లు అందరూ కూడా అద్భుతంగా ఉంది హెల్త్ అన్నారు. పోలీసులు కానీ డాక్టర్లు కానీ తెచ్చేసారు. ఆయన ఏమో నాకు హెల్త్ బాగాలేదు, నాకు గుండె నొప్పి అన్నారు కదా. అంటే ఎందుకు ఈ డ్రామాలు? పక్కా డ్రామా అండి ఇది. పోసాని కృష్ణమురళి గారి గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే అది చెప్పేస్తారు. మొదటి ఏంటంటే ఆయనకు ఉండేటువంటి కుల దురభిమానం అనేటువంటి చాలా బ్యాడ్. అతను చాలా కింద స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి, మంచి చెడులు అన్నీ తెలిసిన వ్యక్తి. దాసనారాయణ గారి దగ్గర అసిస్టెంట్గా చేరి అన్నీ నేర్చుకొని పైకి వచ్చాడు. తన కులం మీద తనకు అభిమానం ఉండొచ్చు, కానీ ఎంతసేపు ఈ యొక్క కాపు కులాన్ని పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేస్తారో అర్థం కాదు. విపరీతంగా ట్రోల్ చేశారు, ఆయన విపరీతంగా దూషించడం జరిగింది. ఆయన్ని రాజకీయంగా అనకదొక్కడానికి చాలా ట్రై చేశాడు. పవన్ కళ్యాణ్ ఒక రేపిస్ట్ అని, అమ్మాయి కనబడితే వాళ్ళని రేప్ చేయడం అదే పనిలో ఉంటాడని, మోసాలు చేస్తాడు, కడుపులు చేస్తాడని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ చెప్పినా పవన్ కళ్యాణ్ గారు ఎంతో నిబ్బరంగా ఉండి రాజకీయాలు ఇదంతా కామను మనల్ని అనేవాళ్ళు అంటారు కాబట్టి ఇవన్నీ పట్టించుకోవాలని చెప్పాడు. ఇక అలా అని పవన్ కళ్యాణ్ గారు తనని ఎంత తిట్టినా సరే తనేం పట్టించుకోకుండా బహిరంగ చెప్పడం జరిగింది. దీనితో రెచ్చిపోయినటువంటి పోసాని కృష్ణమురళి వాళ్ళ ఫ్యామిలీని కూడా తిట్టడం జరిగింది. అది కూడా చిరంజీవి గారు అమ్మగారిని తిట్టాడు. అది అతను చేసిన పెద్ద తప్పు, చాలా చాలా పెద్ద తప్పు అది. ఆమె 80 ఏళ్ళ ఆమె తిట్టడం ఏంటి? అసలు ఈయన ఏం బేస్ మీద అసలు ఆమెకి ఈయనకి ఏముంది? 80 ఏళ్ళ ఆమె తిడతాడా? తర్వాత ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారి కూతుర్లను కూడా అతను దూషించడం జరిగింది. ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి ఖచ్చితంగా కోపం వచ్చి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ అమ్మగారిని తిడితే అతను ఎప్పుడు కూడా ఊరుకోరు. అతనికి వాళ్ళ తల్లంటే ఆమెకు ఎంతో ప్రేమ. ఆయన కదా ఎవరు ఒప్పుకోరు, మామూలు జనం మనుషులు ఎవరైనా ఒప్పుకోరు. ఇదంతా చూస్తూ కూడా పోసాని కృష్ణమురళి గారి భార్య
గమ్ముగా ఇంట్లో కూర్చోవడం చాలా దురదృష్టకరమైన విషయం. ఆమె ఇప్పుడు బయటకు వచ్చింది, ఆయన అరెస్ట్ అయిన తర్వాత బయటకు వచ్చి ఆయన పోసానికి ఇష్టపడి చాలా అమాయకుడండి, మంచోడండి ఇలా చెప్పడం ఏంటి, ఆయన వదిలేయండి అని చెప్పడం ఏంటి? అంటే ఇది వరకు ఇదే పోసాన్ గారు చిరంజీవి గారితో పవన్ కళ్యాణ్ అందరితో యాక్ట్ చేశారు మెగా ఫ్యామిలీలో. అవును. మరి ఈ రోజు విషం కక్కడానికి ఆ పార్టీ కారణం అంటారా? అతను పార్టీలోకి వెళ్ళడం విషం ఎక్కింది. కుక్కకైనా విశ్వాసం ఉంటుంది, ఇతను విశ్వాసం లేని కుక్కలా ప్రవర్తించాడు. ఎందుకంటే ఎన్నో సినిమాలు ఉన్నాయి, అత్తారింటి దారి వంటి సినిమాల్లో కూడా అతను ఇండైరెక్ట్గా కూడా పోసాని కృష్ణమూర్తికి ఒక త్రివిక్రమ్ గారు కొన్ని సన్నివేశాల ద్వారా వార్నింగ్ ఇచ్చారు. ఆ సినిమాలో కూడా పోసాని గారిని పవన్ కళ్యాణ్ గారు కొడతారు, పళ్ళు ఓడబీకుతారు. అతను అంత క్లియర్గా చెప్పినా కూడా అతనికి అర్థం కాలేదు. మళ్ళా కూడా విమర్శించడం ద్వారా ఇతను చాలా పెద్ద తప్పు చేశాడు. తర్వాత ఎప్పుడైతే వైఎస్ఆర్ పార్టీ పోయిందో వెంటనే తనకి రాజకీయాలకు దూరంగా ఉంటాను అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. నిజం చెప్పాలంటే ఇప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత అతను అంటున్నాడు తనకి 3.82 lakhs పర్ మంత్ ఆఫర్ చేశారని, 3.82 lakhs నెలకు జీతం ఇస్తూ ఈ యొక్క పవన్ కళ్యాణ్ తిట్టమని చెప్పాడు, అందుకే తిట్టాలని చెప్తున్నారు. నీకు బుద్ధి ఉందా, సిగ్గుందా అని కూడా ఈయన అడుగుతున్నాం. పోసాని కృష్ణమూర్తి గారు, నీకు కొన్ని కోట్ల రూపాయలు సంపాదించావు, నెలకి 3 లక్షల కోసం తిడతావా? ఎంత తప్పది? రేపు వేరే వాళ్ళు వచ్చి 4 లక్షలు ఇస్తాము, వేరే వాళ్ళని తిడతావా? సిగ్గుచరం ఉండాలి. ఇప్పటికైనా అతను తన డ్రామాలు ఆపుకోవాలి, ఖచ్చితంగా కూడా అతను శిక్ష పడాలి. ఎందుకంటే ఇటువంటి వాళ్ళు బయటకు వస్తే చాలా ప్రమాదం. ఇప్పుడు అరెస్ట్ లోపలికి వెళ్ళి డ్రామాలు ఆడుతున్నాడు, హెల్త్ బాగాలేదు, అవి బాగాలేదు అని చెప్పేసి హాస్పిటల్ ఉంటుంది అని అనుకుంటా. ఇదేం సినిమా కాదు, సినిమాల్లో పాసిబుల్ అవుద్దాం అట్లాగా. ఇది నిజ జీవితంలో పోలీసులు అంతా స్ట్రిక్ట్గా ఉంటారు, అంత ఈజీ కాదు. ఖచ్చితంగా కూడా ఈ పోసాని కృష్ణమూర్తికి చెప్పకూడదు తినాలా, 3rd degree పడాలా, అన్నీ పడి ఆ సినిమాలో కనుక పళ్ళు ఊడిపోయినట్టు ఇతనికి కూడా మహేష్ బాబు కొట్టినట్టు కొట్టాలంటారా? ఖచ్చితంగా కొట్టాలి, ఖచ్చితంగా పడాలి. ఖచ్చితంగా పడి రెండోసారి బుద్ధి వచ్చి ఇక ఎప్పుడు కూడా మెగాస్టార్ ఫ్యామిలీ గురించి కానీ వేరే ఎవరిని కూడా అతను దూషించడం చేయకూడదు. అతను తప్పనిసరిగా కూడా ఒక లెసన్ నేర్చుకోవాలి ఈ జీవితం ద్వారా. నమస్తే భయ్య. నమస్తే భయ్య. పోసాని కృష్ణమూర్తి గారు హెల్త్ అప్డేట్ వచ్చిందనమాట. అంటే డాక్టర్లు అందరూ చాలా ఫైన్గా ఉన్నాడని చెప్తున్నారు. మరి ఆయనేమో హెల్త్ బాగాలేదని నాటకాలు ఆడుతున్నారు. అంటే ఇది ఒక డ్రామా పార్టీలో అందరూ వ్యక్తులు కూడా డ్రామాలు చేస్తూనే ఉంటారంటారా? దాని మీ ఒపీనియన్ ఏంటి? డ్రామానే కదా భయ్య, ఆయన హెల్తీ కదా, పొద్దున్నే యోగాకి వెళ్తాడు, ఎక్సర్సైజ్ చేస్తాడు, ఆరోగ్యమైన మంచి అంటాడు. అవన్నీ హార్ట్ అటాక్లన్నీ మాట్లాడే ముందు ఆలోచన చేసింటే బాగుండు. ఇలాంటి మాట్లాడితే హార్ట్ అటాక్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసింటే బాగుండు. ఎందుకంటే రైటర్ కదా అతను, రాసే ముందు ఏం రాస్తానని ఆలోచన చేసి రాస్తాడు కదా. అదే తెలివి పొలిటిక్స్లో ప్రభుత్వాలు శాశ్వతం కాదు, పార్టీలు శాశ్వతం కాదు, మనుషులు శాశ్వతం అని ఆలోచన చేసింటే ఈరోజు అతనికి హార్ట్ అటాక్ వచ్చేది కాదు. హార్ట్ అటాక్ వచ్చినా మంచిదే, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని చాలా నీచంగా మాట్లాడినాడు, వాళ్ళ ఫ్యామిలీని చాలా నీచంగా మాట్లాడినాడు. రాజకీయాల్లో వ్యక్తిగతంగా విమర్శలు చేయకూడదు అంటారు, కానీ తన ఫ్యామిలీస్ని చాలా అబ్యూజ్ లాంగ్వేజ్లో మాట్లాడినాడు. తప్పది, చాలా తప్పు. అయితే ఇప్పుడు మామూలుగా ఆ రోజు కూడా ఆయన వాళ్ళ ఆవిడ కూడా చెప్తారు ఆరోగ్యం బాగోపోయినా తీసుకెళ్లారని చెప్పి. సో ఇదంతా అక్కడి నుంచే మొదలైందంటారా? అంటే హెల్త్ బాగాలేదని ఒక కారణం పెట్టుకుని? లేదు భయ్య, హెల్త్ అయితే బాగానే ఉన్నాడు భయ్య, మీరు వీడియోస్ చూసింటారు, హెల్తీగానే ఉన్నాడు. అతను నాటకాలు ఆడుతున్నాడు, ఇంకా 90mm రాడ్ ఎక్కిస్తారని భయపడుతున్నాడు. ఎక్కించాలి కూడా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వ్యక్తిగతంగా మంచోడే కదా. చెప్పండి మీరు కాదా? అంటే ఆయనతో సినిమాలకు కలిసి పనిచేసి ఆయన అసలు ఆ మాటలు ఎట్లా అనగలిగాడు? తర్వాత ఈ రోజు ఈ పరిస్థితి రావడానికి ఎందుకు అంటారు అసలు ఇబ్బంది అంటారు? నా డౌట్ కూడా అదే భయ్య. అత్తారింటి దారేది మూవీలో ఉన్నాడు కదా, ఎప్పటి నుంచో మెగా ఫ్యామిలీతో చాలా మంచి సంబంధం. ఖైదీ నెంబర్ 1 పార్టీలోకి వచ్చేసరికి ఆ విషయం అనేది దీనికి కూడా ఎక్కిందంటారా? అంటే ఇప్పుడు అందరూ ఒకటే మాట అంటున్నారు కదా భయ్య, మాకు స్క్రిప్ట్ వస్తుంది పైనుంచి, తిట్టమన్నాడు, తిట్టామని చెప్పి. సజ్జలకి ఎవరు చెప్తారు చెప్పండి? సజ్జలకి ఎవరు చెప్తారు కదా, మామూలే. మొత్తానికైతే వీళ్ళు ఎన్ని చేసినా కూడా వీళ్ళ పాపాలు పండినాయి భయ్య, ఓకేనా? లిస్ట్లో చాలా మంది ఉన్నారు, లిస్ట్లో చాలామంది ఉన్నారు, వస్తారు, వాళ్ళకి తగిన పనిష్మెంట్ ఉంటుంది, ఉండాలి కూడా. ఎందుకంటే ఇప్పుడు ప్రజలకు ఏం మేలు చేసినారు అనేది కథ పక్కన పెడితే ప్రజలను భ్రష్టు పట్టించినారు. ఇప్పుడు ఒక 90sలో ప్రజలకేం తెలియదు, ఒక సారా బాటిల్ ఇస్తానో ఒక బిర్యానీ ప్యాకెట్ ఇస్తానో ఓటు వేస్తున్నారు. ఆ ఓటు వేయడం వల్ల వాళ్ళకి ఏం యూస్ అవుతుందని కూడా తెలియదు. కానీ ఇప్పుడుండే యూత్ కూడా ఓటు ఎందుకు వేస్తున్నాం, దేనికి వేస్తున్నాం అని తెలియకుండా జై జగన్ జై జగన్ జై జగన్, ఇది వాళ్ళకు రామబాణం అయిపోయింది. ఇంకా ఎందుకంటున్నామో కూడా తెలియకుండా అంటున్నారు వాళ్ళు. అసలు ఏం చేసినారు మనకు? ఇప్పుడు నీకు 10,000 పథకం ఇస్తే నువ్వు 10 రోజుల్లో తినే హెల్ప్ చేస్తావు. అదే నీ ఇంటికి ఒక ఉపాధి ఉందంటే నీ తరం బాగుపడుతుంది, ఓకేనా? చంద్రబాబు నాయుడు గారు 90sలోనో 2000 టైంలో విజన్ 2020 అని చెప్పినారు. ఇప్పుడు హైటెక్ సిటీ ఎంత దూరం ఉంది? ఇక్కడ నుంచి 9 కిలోమీటర్లు ఉంది. ఎంతమంది బతుకుతున్నారు? టీడీపీ వాళ్ళే బతుకుతున్నారా? టీడీపీ వాళ్ళు మాత్రమే అక్కడ బతుకుతున్నారా?
రాష్ట్రాలు కాదు దేశాల నుంచి కూడా అక్కడ బతుకుతున్నారు. అందుకే నేను చెప్పేది, నీ ఇంటికి 10,000 పథకం చూసుకుంటే అది నువ్వు నెలలో తినే హెల్ప్ చేస్తావు. అదే నీ ఇంటికి ఒక ఉద్యోగం ఉందంటే నీ పిల్లలు వాళ్ళ పిల్లలు బాగుపడతారు. నీ పిల్లల తరం గురించి ఆలోచన చేయండి. 10,000 పథకాన్ని పక్కన పెట్టండి. ఆ 10,000 ఎవరితో కాదు, మనం కట్టే ట్యాక్సే. ఓకేనా? మీ డబ్బులు మీరు ఇచ్చేదానికి వాళ్ళ ఫోటో ఎందుకు? మళ్ళీ ఫోటోకి కూడా డబ్బులు ఖర్చు. హాయ్ హాయ్. సో పోసాని కృష్ణమురళి గారు హెల్త్ బాగాలేదు, అక్కడ నొప్పిగా ఉంది. హెల్త్ బాగాలేదా? రోజులు బాగానే ఉన్నాడుగా. అదే అని అంటున్నాడు ఆయన. డాక్టర్లు అందరూ రిపోర్ట్ ఇచ్చారు చాలా బాగున్నాడు. సో ఎందుకు ఈ నాటకాలు? ఒక మాటతో చెప్పాలంటే అందుకే అరెస్ట్ చేశారంటారా? ఒకటి చెప్పిన భయ్యా, మన అహంకారమే మనకు శత్రువు. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలంటారు చూడు. తెలవకపోతే చిరంజీవి గారిని చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే చిరంజీవి గారు అని ఎందుకంటున్నా అంటే ఆయన కూడా ఒక యాక్టరు, ఈయన ఒక యాక్టర్, నేను కూడా ఒక యాక్టరు. వ్యక్తిగతంగా నాకు ఆయన మీద ఎలాంటి కోపం లేదు. కానీ ఒకళ్ళ సపోర్ట్ చూసుకొని అహంకారం ఒకళ్ళ సపోర్ట్ తీసుకోగానే ఏంటంటే ఈడ ఉన్నది ఈడికి వస్తుంది, ఈడ ఉన్నది ఈడికి వస్తుంది, ఈడ ఉన్నదేమో ఈడికి పోతుంది. అంటే వాళ్ళ సొంతంది కాదు. సొంతం అయితే ఇది ఈయనే ఉంటుంది, ఇది ఈయనే ఉంటుంది. వేరే వాళ్ళని చూసుకొని వచ్చేది ఎట్లా ఉంటుంది అంటే తారుమారు తక్కిరి బిక్కిరి అవుతుంది. అది 10 ఉన్నంతసేపే పనికి వస్తుంది. అది పోయిన తర్వాత ఇప్పుడు వంగబెట్టి లాఠీ పొడిస్తే ఇప్పుడు తెలుస్తుంది. అది ఒకప్పుడు అందరితో సినిమాలు చేశాడు ఆయన. మంచి మనిషి. వ్యక్తిగతంగా నా మీద ఎలాంటి కోపం లేదు. ఆయన యాక్టరు, డైరెక్టరు, ప్రొడ్యూసరు, రైటరు. ఆయన ఒక మల్టీ టాలెంట్, మంచి మనిషి. కానీ ఎవరో అనమంటే, ఎవరో తిట్టమంటే ఇప్పుడు పెట్టి లాటి పెట్టేది నీకా ఆయనకా? చెప్పినాడు బాగానే ఉన్నాడు, ఇప్పుడు చేసినాడు బాధ. అది అందుగురించే అహంకారపూరితంగా ఎప్పుడైనా ఎవరిని మనం దూషించకూడదు. ఉంటుంది మరి. అంత మాత్రం ఏమంటారు, వడ్డీతో సహా వసూలు చేస్తామంటారు చూడు. ఎవరెవరు అంతా భయ ఎట్లా ఉంటుంది అంటే ఎన్నెల కొన్నాళ్ళు చీకటి కొన్నాళ్ళు, ఏది శాశ్వతం కాదు. అవునా కదా? ఎందుకంటే ఒకప్పుడు ఇందిరాగాంధీ పెద్ద ఫేమస్, ఆమె కూడా ఎమ్మెల్యేగా ఓడిపోయింది. తర్వాత ఎన్టీ రామారావు పెద్ద ఫేమస్, ఆయన కూడా ఓడిపోయిండు. మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఓడిపోయిండు. ఇప్పుడు డిప్యూటీ సీఎం, నెక్స్ట్ సీఎం. అందు గురించి ఎవరి పరిస్థితి ఎట్లా వస్తుందో తెలియదు. పంది నంది కావచ్చు, నంది పంది కావచ్చు. అహంకారం వద్దంటున్నాను నేను అనేది. అది ఎవరైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఒక తెలుగులో అనాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. వీళ్ళు అండ చూసుకొని అహంకారపూరితంగా మాట్లాడితే వాళ్ళ పదవి పోయిన తర్వాత, ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఇట్లాంటిది ఉంటుంది. లాఠీ పెట్టి తోముతుంటే వాంబో వయ అంటారు. భార్య పిల్లలు అయోమయం జగన్నాథం అయిపోతారు.